నీకు శ్వేతక్కకి పెళ్లి కుదిరిందని నాకిప్పుడే తెలిసింది. కానీ నువ్వు ఆ పెళ్లి చేసుకోకూడదు బావా. బూడిద కింద భగభగలాడే నిప్పుంటుంది. ఆ బూడిద ముసుగు తొలగకపోతే ఆ నిప్పు గురించి ఎవరికీ తెలీదు. మీ పిన్ని కూడా బూడిద కప్పిన నిప్పు లాంటిది బావా. మేకతోలు కప్పుకున్న తోడేలు బావా. ఈ విషయం నీకు తెలియక ఆవిని గుడ్డిగా నమ్ముతున్నావు. పిన్నే ప్రాణంగా బతుకుతున్న నీ కళ్ళకి ఆవిడ పై రూపమే కనిపిస్తోంది, కానీ కనిపించని నిజ స్వరూపం నీకు తెలియట్లేదు బావా. ఒక్కసారి నా మాట విను. ఆవిడ అసలు రంగు నువ్వు తెలుసుకోవాలి బావా. ఇప్పటికే అక్క చనిపోయిందన్న బాధతో సగం జీవితం కోల్పోయిన వాడిలా బతుకుతున్నావు. ఇప్పుడు ఈ పెళ్లి చేసుకుంటే ఉన్న జీవితం కూడా కోల్పోతావు బావా. అందుకే నా మాట విని ఈ పెళ్లి చేసుకోవద్దు బావా. వెన్నెలా, నువ్వేం మాట్లాడుతున్నావు నీకు అర్థమవుతుందా? నువ్వే కదా ఈ పెళ్లి కొప్పించావు, నీకు గుర్తులేదా? చూడు వెన్నెలా, నా జీవితంలో నా పిన్ని ఎప్పుడూ నన్ను ఏదీ అడగలేదు. మొదటిసారి నా సంతోషం కోసం, నా జీవితం బాగుండడం కోసం నన్ను పెళ్లి చేసుకోమని అడిగింది. అందుకే ఒప్పుకున్నాను. భూదేవి కూడా తన ఒడిలో ఉన్న పిల్లల్ని సమానంగా చూడదు. కానీ నా పిన్ని అలా కాదు వెన్నెలా. తన పిల్లల కంటే ప్రాణంగా నన్ను చూసుకుంది. అలాంటి పిన్ని కోరిక తీర్చడం కొడుకుగా నా బాధ్యత. బావా, కోరికలు వరాలు ఎవరు పడితే వాళ్ళు ఎప్పుడు పడితే అప్పుడు తీర్చకూడదు. కైకేయి అడిగింది కదా అని దశరథుడు వరమిస్తే శ్రీరాముడు అడవుల పాలయ్యాడు. ఇప్పుడు మీ పిన్న అడిగింది కదా అని ఈ పెళ్లి చేసుకుంటే నీ జీవితం చీకటి పాలవుతుంది బావా. వద్దు, ఈ పెళ్లి చేసుకోవద్దు బావా. దీనికి నేను ఒప్పుకోను. వద్దు వెన్నెలా, ఇన్నాళ్ళు నా పిన్నిని అభిమానించిన నువ్వు ఇప్పుడు ఎందుకు వ్యతిరేకిస్తున్నావో నాకైతే అర్థం కావడం లేదు. ఈ పెళ్లి జరిగితే తను సంతోషంగా ఉంటుందని నాకు అర్థమైంది. ఇప్పుడు నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఈ పెళ్లి జరగడం ఖాయం. అది గుర్తుపెట్టుకో బావా.